సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ డాక్టర్ నమ్రత లీలలు వెలుగు చూస్తున్నాయి. సృష్టి సెంటర్లో అసలు సరోగసి లేదని పోలీసులు తేల్చారు. సరోగసి పేరుతో పిల్లల అక్రమ రవాణాకు డాక్టర్ నమ్రత తెరలేపారు. అస్సాం మేఘాలయకు చెందిన గిరిజన పిల్లల్ని తీసుకువచ్చి దంపతులకు విక్రయించారు. ఇప్పటి వరకు 30 మందికి సరోగసి పేరుతో పిల్లల్ని అప్పగించింది డాక్టర్ నమ్రత. ఒక్కొక్క జంట నుండి 30 నుండి 50 లక్షల వరకు వసూలు చేసినట్లు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆదివాసీల దంపతుల పిల్లలకు లక్షల రూపాయలు చొప్పున వెచ్చించి పిల్లల్ని తీసుకుంది నమ్రత. ఒక్క హైదరాబాద్ లోని 30 మందికి సరోగసి చేసినట్టు రికార్డులున్నాయి. ఈ క్రమంలో సరోగసి చేయించుకున్న దంపతులను కాంటాక్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సృష్టి సెంటర్లో సోదాలకు సిద్ధమవుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకోబ్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ యాకోబ్, మనం చూసుకోవచ్చు సృష్టి సెంటర్ బాగోతాలు రోజు రోజుకి బయటపడుతున్నాయి, విస్తుపోయే నిజాలు కూడా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కి సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఒక పూర్తి స్థాయిలో దీని మీద చర్చ నడుస్తుంది. అయితే ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోవట్లేదు అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. సుమారుగా ఒక బేబీ ఒక పిల్లలు కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుండి 30 లక్షల నుండి 50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని కూడా ఇప్పటికే విజయవాడలో కూడా కంప్లైంట్లు వస్తున్న పరిస్థితి. కొంతమందికి పూర్తి స్థాయిలో పిల్లల్ని అప్పచెప్పడం, అదేవిధంగా అది వాళ్ళకి సంబంధించిన పిల్లలా కాదా అనేది కూడా ఇప్పుడు డౌట్లు వచ్చే విధంగా ఇప్పుడైతే ఈ కేసు పూర్తి స్థాయిలో బయటకు వస్తున్న పరిస్థితి. అయితే ఎంతవరకు ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్ పనిచేస్తుంది, దీంట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే కోణంలో అయితే ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అయితే ఒక ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తుంది. కానీ గత సుమారుగా 2023 నాటికి ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కి సంబంధించి లైసెన్స్ కూడా రద్దు అవటం, అదేవిధంగా రెన్యువల్ కూడా వెళ్లకుండా ఇప్పటికే 2004, 2005 2 సంవత్సరాల పాటు ఏ విధంగా నడిపించారు, దీంట్లో ఎవరి పాత్ర ఉంది అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు చేయాలని కూడా ఇప్పటికే కొంతమంది కంప్లైంట్ చేసిన పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఏపీలో కాకుండా, ఇప్పుడు తెలంగాణ ఏపీలోనే కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా ఇటువంటి టెస్ట్ ట్యూబ్ సెంటర్ సంబంధించి దాని మీద ఎంక్వైరీకి కూడా కేంద్ర ప్రభుత్వం విధించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పుడైతే కంప్లైంట్లు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్న ఉందనే కోణంలో అయితే ఖచ్చితంగా ప్రజలైతే అనుకుంటున్నారు. అదేవిధంగా ఇదే విధంగా కంప్లైంట్ కూడా ఇస్తున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ప్రజలను మోసం చేసి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసి, అంటే పిల్లలు పుట్టని వాళ్ళ దగ్గర వాళ్ళతో మైండ్ గేమ్ ఆడి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది అయితే ఖచ్చితంగా అయితే చెప్పవచ్చు. ఇదే ఇప్పుడైతే పూర్తి స్థాయిలో చర్చనీయాంశం. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ గత 2 ఏళ్లుగా వైద్య ఆరోగ్య శాఖ ఒక పూర్తి స్థాయిలో ఇటువంటి పుట్టగొడుగులాగా వచ్చే సృష్టి సెంటర్ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఇది ఒకటే కాకుండా టెస్ట్ ట్యూబ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి రికార్డులు కూడా ఇప్పటి వరకు తెలపని పరిస్థితి. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి, కృష్ణా జిల్లాలో ఈ ఘటన జరిగింది కాబట్టి, ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగింది కాబట్టి ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున ముడుపులు వాళ్ళకి ముట్టాయి అనేది కూడా పూర్తిగా ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే దీనికి ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి స్పందన చేయలేని పరిస్థితి. అయితే ఇప్పటికైనా సరే ఒక పక్కన బాధితులు, మరో పక్కన చాలా మంది ప్రజలు కూడా ఇప్పటికే సూర్యారావుపేట, అదేవిధంగా మాచవరం పోలీస్ స్టేషన్ లో అయితే ఇప్పటికైతే 4 కేసులు నమోదవడం జరిగింది. దాని మీద ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ యాకోబ్. సికింద్రాబాద్ లోని సృష్టి సెంటర్ బాగోతాలు రోజు రోజుకి బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ డాక్టర్ నమ్రత లీలలు వెలుగు చూస్తున్నాయి. సృష్టి సెంటర్ లో అసలు సరోగసి లేదని పోలీసులు తేల్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు.
ఎస్ ప్రవీణ్, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సృష్టి సెంటర్లో సోదాలకు సిద్ధమవుతున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ధోని అయితే రోజు రోజుకు చూస్తే అయితే సికింద్రాబాద్ సృష్టి సెంటర్ భాగవతాలు అయితే మొత్తం త్వరగా వెలుగులోకి వస్తున్నాయి. తవ్వే కొద్ది కూడా మొత్తం త్వరగా నమ్రత యొక్క లీలలు బయటపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ సృష్టి సెంటర్ లో అసలు సరోగతి లేదని కూడా పోలీసులు తెలిసించారు. అయితే సరోగతి పేరుతో పిల్లల అక్రమ రవాణాకు అయితే డాక్టర్ నమ్రత తెరలేపినట్టుగా కూడా ఆ పోలీసులు గుర్తించారు. అదేవిధంగా అస్సాం, మేఘాలయకు చెందినటువంటి గిరిజన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుని వచ్చేసి అయితే దంపతులకు విక్రయించినట్టుగా కూడా ఆ పోలీసులు అయితే ఈ యొక్క వైనాన్ని ఛేదించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు 30 మందికి సరోగతి పేరుతో పిల్లల్ని అప్పగించినట్టు డాక్టర్ నమ్రత నుండి వివరాలు కూడా తీసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఒక్కొక్క జంట నుండి మొత్తం తొలుగా 30 నుండి 50 లక్షల వరకు కూడా అయితే వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చూస్తుంటే మొత్తం తొలుగా ఆదివాసుల దంపతుల పిల్లలకు లక్షకు తక్కువగా లేదంటే లక్షకు పైగా ₹1,00,000 వరకు వెచ్చించి ఈ యొక్క పిల్లల్ని తీసుకున్నట్టుగా కూడా ఆ నమ్రత కేసులో వెల్లడైంది. అయితే హైదరాబాద్ సృష్టి సెంటర్ లోనే 30 మందికి పైగా సరోగతి చేసినట్టుగా కూడా రికార్డులు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా సరోగతి చేయించుకున్న దంపతులకు ఎవరైతే సరోగతి ఇప్పటికీ 30 మంది కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళకు కాంటాక్ట్ అయ్యే విధంగా పోలీసులు అయితే చూస్తున్నారు. ఆ 30 మంది ఎవరు, అయితే ఎంతకు పిల్లల్ని విక్రయించారు, అంటూ కూడా అయితే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న సృష్టి సెంటర్లన్నీ కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.